హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా ఎలా ఇవి ఆరెంజ్, పింక్ కాదు ఆరెంజ్ కలర్ మందార వీడియోలో ఇలా కనపడుతున్నాయి. ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే మన కిచెన్లో ఉండే ఇవి ఎప్పుడు మనం వాడుతూ వేస్ట్గా సింక్లో పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇవి మొక్కలకి ఇచ్చారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మన కిచెన్లోని టీ పొడి వాటర్, బియ్యం కడిగిన వాటర్, అలాగే దోశకి ఇడ్లీకి నానబెట్టుకున్న జొన్నలు కడిగిన వాటర్, అవన్నీ కూడా స్టోర్ చేసి నేను మొక్కలకి ఇస్తున్నాను. ఇవి డైరెక్ట్గా అలాగే మొక్కలకి ఇవ్వచ్చు. ఇది వాటర్లో డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో జొన్నలు, పొట్టు మినపప్పు, రైసు ఇవన్నీ నానబెట్టినవి. ఎక్కువ క్వాంటిటీలో మనం దోశలకు నానబెట్టినప్పుడు ఎక్కువ వస్తాయి కదా వాటరు. ఆ వాటర్ని తీసుకెళ్ళి నేను డైరెక్ట్ మొక్కలకి ఇచ్చాను. ఇలా వెంటనే ఇంకా ఫర్మెంటేషన్ చేసినేమో వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. అప్పటికప్పుడు అయితే డైరెక్ట్ ఇంకా నేను మొక్కలకు అలాగే ఇచ్చేస్తాను. దానివల్ల ఈ మందారాలు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయంటే రోజుకి. ఇంతకుముందు అయితే ఈ ముద్ద మందార అయితే అసలు ఎక్కువగా పూసేదే కాదు, ఎప్పుడో ఒకటి పూసేది. కానీ ఈ మధ్య పోషకాలు మంచిగా ఇచ్చిన తర్వాత చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మల్లెపువ్వు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అన్ని మొక్కలకి అంటే ఇంకా డైరెక్ట్గా ఎన్ని మొక్కలకు సరిపోయినాయో అన్ని మొక్కలకి అయితే ఇచ్చాను. నేను ఎప్పుడు కూడా దోశకి ఇడ్లీకి నానబెట్టినప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వస్తుంది కదా, డైరెక్ట్ ఇంకొక దాంట్లో వడకట్టేసుకొని అవన్నీ వాటరు అంటే వంపేసుకుంటాం కదా, అవన్నీ కూడా సింకులో వేయకుండా ఒక బౌల్లో వంపేసుకొని తీసుకొచ్చి మొక్కలకి ఇస్తూ ఉంటాను. బియ్యం కడిగిన అయితేనేమో ఇండోర్ ప్లాంట్స్కే సరిపోతాయి కింద. మనం ఇలాంటప్పుడు ఎక్కువ వాటర్ వస్తాయి. ఇంతకుముందు అయితే ఈ మందార పూలు 1-2 పూసేవి, అలాంటిది ఇప్పుడైతే ఎన్ని వస్తున్నాయో. రోజుకు ఒక 5-6 పూస్తున్నాయి చెట్టు నిండా కూడా. ఎంత చక్కగా ముద్దుగా అనిపిస్తుందంటే చూస్తుంటే 2 కళ్ళు సరిపోవన్నట్టు ఉంది. ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడే మన మొక్కలు అనేది చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి. మీరు కూడా నేను చూపించే వాటిలో మీకు ఈజీ ఏది అనిపిస్తే అది చేసేయండి. మీకు ఇన్ని వాటర్ రాలేదనుకో, రోజు బియ్యం కడిగిన వాటర్ 2 రోజులకు ఒకసారి అయినా ఇచ్చేయండి. అయినా ఇప్పుడు టిఫిన్స్ ఎవరు చేసుకోరు చెప్పండి. దోశ ఇట్లా కడిగినప్పుడు వాటర్ ఎక్కువ వస్తాయి కదా, అట్లా డైరెక్ట్ ఇచ్చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఒకటనే కదా ఎన్నో చూపిస్తున్నాము. మీకు నచ్చినవి చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి. కాకపోతే ఒక్కటే ఫెర్టిలైజర్ ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే మనం కూడా అంతే కదా, ఒకటే కర్రీ రోజు తినం కదా. మారుస్తూ ఇచ్చామంటే మొక్కలకు కూడా కావాల్సిన పోషకాలు అనేది అందుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటివి విటమిన్స్ లోపం మనుషులకు ఎలా అయితే ఉంటాయో మొక్కలకు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి అన్నీ మారుస్తూ ఇస్తూ ఉంటాను. ఈరోజైతే ఇంకా అట్లా బ్లూమ్ అయిన పువ్వులైతే పూజ కోసం పూజ కోసం చాలా నేను అసలు పూజా మందిరంలో ఎక్కువ పువ్వులతో అలంకరణ చేస్తాను కాబట్టి ఎన్ని ఉంటే అన్ని కోసేస్తూనే ఉంటాను. ఇంకా ఇంతకుముందు చూపించాను కదా ఆ ఫ్లవరు నిన్న ఇలా మొగ్గొచ్చింది. మళ్ళీ అది ఏంటంటే మల్లె చెట్టు ఆకు తీసామంటే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. అసలు నేను చెప్పాను కదా మా మల్లె చెట్టు ఎప్పటికైనా పూస్తూ ఉంటుందని. ఓన్లీ కొంత అంటే సమ్మర్లో మాత్రమే పూస్తుంది అనుకుంటారు, మాదైతే చాలా పూస్తూనే ఉంటుంది కొన్ని రోజుల వరకు అయితే. ఇక్కడ శంకు ఫ్లవర్స్ కూడా ఈ మధ్య ఈ నందివర్ధనం మొక్క మధ్యలో శంకు ఫ్లవర్స్ సీడ్ పడి ఇంకా ఆ మొక్కకే అల్లుకుందనమాట. ఆ తీగే అల్లుకుని ఫ్లవర్స్ అయితే చాలా వస్తున్నాయి ఈ మధ్య. అలాగే పూజ కోసం అన్ని ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. ఇంకా కనకాంబరాలు, తీగ మళ్ళీ చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే అవి కూడా ఈరోజు నేను మాల కూడా అల్లాను. చాలా బాగా అనిపించింది. ఇదంతా నిన్న మండే రోజు శివుడి కోసం మాల అల్లి వేశాను. చాలా బాగుంది. ఇది చూసారు ఇక్కడ తిక్కుగా ఎంత బాగా, అసలు ఎంత పెద్ద సైజులో వచ్చిందంటే ఈ ఫ్లవరు. చాలా ఎంత బాగా అనిపించింది అసలుకు. నేను ఎప్పుడైనా మా గార్డెన్లో గులాబీలు వస్తే మాత్రం ఎక్కువ బాబాకే ఇస్తాను, బాబాకే అలంకరణ చేస్తాను. ఎందుకంటే బాబాకి గులాబీ అంటే చాలా ఇష్టం కాబట్టి. మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇక ఈ బీరకాయ వేరే ఫ్లవర్స్తో పాలినేట్ చేయడం వల్ల అసలు ఏ చెట్టు బీరకాయ ఆ చెట్టుతోనే ఫ్లవర్స్ పాలినేట్ చేయాలి. వేరే దాంతో తీసుకొస్తే చూడండి ఆ విత్తనం ఎలా అయితే ఉందో మొక్క అలాగే, కాయ కూడా అలాగే వస్తుంది. ఇక్కడ చూడండి ఇటు పెద్ద సైజుకి వచ్చినాయి. మనము వేరే ఫ్లవర్స్తో చేస్తే అంతే, ఆ విత్తనం ఎలా ఉంటే కాయ కూడా అలాగే వస్తుంది. ఇక్కడనైతే పెద్ద సైజు ఉన్నాయి. అలాగే చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ మధ్య చెర్రీ టమాటోస్, కాకరకాయలు, బీరకాయలు ఇంకెప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను. ఎప్పుడో ఒకసారి మీకు చూపిస్తున్నాను. పచ్చిమిర్చి కూడా, దొండకాయలు కూడా అంతే పైన ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళినప్పుడైతే కోసుకొస్తూ ఉంటాను.
ఈ చెర్రీ టమాటోస్ అయితే ఇంకా రాలిపోయి కొన్ని పక్షులు కూడా చాలానే తింటున్నాయి. ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. ఈ 2 బీరకాయలు చెర్రీ టమాటోస్. ఇక్కడ దేశీ టమాటో కూడా ఉంది. ఇది దేశీ టమాటో ఇప్పుడు నేను కోసేది. ఇది మాత్రం చాలా పుల్లగా ఉండి కర్రీ మాత్రం భలే టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చెర్రీ టమాటోస్ ఏమో అధికంగా పుల్లగా ఉంటాయి, అసలు ఎక్కువ కర్రీలో యాడ్ చేసి ఉంటే తినలేము. చెర్రీ టమాటోస్ ఏంటంటే ఎక్కువ అయితే పప్పులోకే చాలా బాగుంటాయి. చింతపండుకు బదులు ఇక చెర్రీ టమాటోస్ వేసుకొని పప్పు చేసుకున్నాక చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొన్ని ఇటువైపు కూడా ఉండే చెర్రీ టమాటోస్, అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయి, అవి కోయలేదు, అటు సైడ్ ఉన్నాయని చెప్పేసి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కాకరకాయలు. ఈ విధంగా అయితే ఈరోజైతే ఈ హార్వెస్ట్ చేశాను. అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని కనకాంబరాలు తీగ మల్లె అవి కూడా చూపిస్తాను. అవి అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే కనకాంబరాలు నిజంగా చాలా చక్కగా బ్లూమ్ అయినాయి అని చెప్పాలి. ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది, అందుకే నిమ్మకాయ కూడా కోసాను ఈరోజైతే. నిమ్మకాయ వచ్చింది చూసారు కదా. మళ్ళీ కోసిన తర్వాత రేపటికి ఇన్ని మొగ్గలు ఉన్నాయి. ఈరోజు పువ్వులు కోసాక కూడా మళ్ళీ ఇన్ని మొగ్గలు అయితే ఉన్నాయి. చాలా చక్కగా బ్లూమ్ అయితే ఇంకా కనకాంబరాలు చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇంకా నేను ఇవి ఎక్కువగా నేను ఎప్పుడైనా సరే పూల మాలలు వేసి బాబాకి కానీ శివయ్యకి కానీ వేస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి నిన్న మండే రోజు కోసాను. ఇంకా పిల్లలకు స్కూల్ లేదు కదా అని చెప్పేసి కొంచెం లేట్గానే కోసి మాల అల్లానమాట. లేదు ఇది ఈవినింగ్ టైం అనుకుంటా. ఈ సండే రోజు ఈవినింగ్ టైంలో కోసాను, మర్చిపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా పొద్దున్నే పూజ చేస్తాను కాబట్టి ఈవినింగ్ టైమే చూడండి, సన్లైట్ కూడా మనకు అర్థమవుతుంది. ఈవినింగ్ టైం కోసాను అనుకో, నైట్ మాల అల్లేస్తే మార్నింగ్ పూజకి, ఎందుకంటే అప్పుడు పూజ చేసే టైంలో మాల అల్లడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి మాల అల్లే పని ఉంటే ఈవినింగే కోసి నైట్ అల్లేస్తాను, మాల అల్లి పెట్టేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా ఈ సన్నజాజులు కూడా ఈవినింగ్ టైంకి వస్తేనే నైట్కి అట్లా బ్లూమ్ అవుతాయి. చెట్టు మీద ఉంచితే కూడా ఇంక ఈవినింగే బ్లూమ్ అవుతాయి. చాలా చక్కటి ఎంత మంచి స్మెల్ ఉంటుందంటే ఇవి ఓన్లీ పెట్టుకుంటే మాత్రం నైట్ వరకే వాడిపోతూ ఉంటాయి, పొద్దున కల్లా కొంచెం బ్లాక్ అవుతుంటాయి. ఇవి చూడండి తెచ్చిన తర్వాత నైట్ ఇక్కడ మొన్న ఊరు నుంచి తీసుకొచ్చాను కదా పూలల్లో కట్టే ఆకు, ఇది ఎంత తొందరగా ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంది తెలుసా. అప్పుడే నేను హార్వెస్ట్ కూడా చేశాను పూలల్లో కట్టడానికి. అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. అది ఈజీగా కొమ్మలు బ్రతుకుతున్నాయి, అలాగే అది తొందరగా అసలు ఆకు అనేది చాలా గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఈరోజు కోసినవి ఇవి చెర్రీ టమాటోస్, కొన్ని టమాటోస్, ఇక్కడ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఏమో మార్నింగ్ కోసినవి, ఇవేమో నిన్న ఈవినింగ్ కోసాం కదా పువ్వులు, కనకాంబరాలను ఆకులు అవే ఇవి ఈవినింగ్ కోసాను. పొద్దున ఈ పువ్వులు కోసుకొచ్చి ఈ మాల కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఎంత చక్కటి ఫ్లవర్స్ అంటే ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్. మన కిచెన్లో ఉండేవి వేస్ట్గా సింకులో పడేయకుండా ఇలా మీ మొక్కలకి ఇచ్చారంటే అద్భుతంగా ఫ్లవర్స్ మీకు వస్తాయి. ఇంత చక్కటి మన ఇంట్లో ఫ్లవర్స్తోనే పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.